హాయ్, నేను డాక్టర్ రమేష్ తిరునాథి. డాక్టర్ రమేష్ యశోధర స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ గురించి. చాలా మంది పేషెంట్స్ ఉండే ఫస్ట్ డౌట్, పన్నుకి రూట్ కెనాల్ అవసరం ఎప్పుడు వస్తుంది, అసలు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏంటి? చాలా మందిలో ఒక చిన్న అపోహ కూడా ఉందండి. పన్ను పుచ్చిందంటే రూట్ కెనాల్ చేయించుకోవాలా? పన్ను ఎప్పుడైనా పుచ్చినప్పుడు కనుక మొదటి భాగం ఎనామిల్ లో ఉన్నా, రెండో భాగం డెంటిల్ లో ఉన్నా సరే సిమెంట్ ఆర్ కాస్మెటిక్ ఫిల్లింగ్స్ తోటి దాని ఒక ట్రీట్మెంట్ కంప్లీట్ చేసుకోవచ్చు. అదే కనుక అదే క్యావిటీ, ఆ కేరీస్, ఆ బ్యాక్టీరియా కనుక పల్ప్ అంటే మూడో భాగంలో ఎక్కడైతే మన నర్వ్ ఎండింగ్స్, బ్లడ్ ఎండింగ్స్, బ్లడ్ వెజల్స్ ఎండింగ్స్ ఉంటాయో అక్కడ కనుక బ్యాక్టీరియా ఎంటర్ అయిందంటే మాత్రం రూట్ కెనాల్ చేయించుకోవాల్సి వస్తుంది. ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే రూట్ కెనాల్ ఏదైతే మనకి రూట్ లో ఒక కెనాల్ ఉంటుందో ఈ కెనాల్ లో కనుక బ్యాక్టీరియా ఎంటర్ అయినప్పుడు దాన్ని టోటల్ గా క్లీన్ చేసి లోపల కూడా ఫిల్లింగ్ పెడుతుంది రూట్ కెనాల్ ట్రీట్మెంట్. అంటే పంటిలో సిమెంట్ ఎలాగో అలాగే వేరు భాగంలో కూడా మధ్యలో ఎక్కడైతే పల్ప్ ఉందో అదంతా ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ క్లీన్ చేసి అదంతా సిమెంట్ తో నింపడం రూట్ కెనాల్ ట్రీట్మెంట్. ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయడం వల్ల పన్ను ఆ నొప్పి తగ్గడం, ఆ ఇన్ఫెక్షన్ తగ్గడం వల్ల మన పన్ను మనం కొన్ని రోజులు వాడుకోవచ్చు. ఈ కొన్ని రోజులు అన్న సబ్జెక్ట్ ఎందుకు చాలా మందిలో డౌట్ ఉంటదంటే, రూట్ కెనాల్ చేయించుకున్న సమయానికి పన్ను భాగం కొంచెం ఎక్కువ భాగం పాడైనప్పుడే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి వస్తుంది. సో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకున్నాక దంతాలు ప్రీమోలర్స్ లో అయితే కంపల్సరీ పైన తొడుగు క్యాప్ వేయించుకోవాలి. వేయించుకున్న పక్షాన్ని ఆ పన్నుని మనం 10 నుంచి 15 సంవత్సరాలు జాగ్రత్తగా వాడుకోవచ్చు. తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా తీసుకుంటూ. ఇది రూట్ కెనాల్ ట్రీట్మెంట్. దీనికి వేరే అవసరం ఎప్పుడంటే ఏదైనా పన్ను దెబ్బ తగిలినప్పుడు, ముందు పళ్ళు అవుతే ఏదైనా పడిపోయినప్పుడు, లేకపోతే ఏదైనా దెబ్బ తగిలినప్పుడు, నరం కనుక లోపల నొక్కున్నట్టుగా ఉన్నా, దానికి ఇన్ఫెక్ట్ అయినా, ఒక్కొక్కసారి పెరియాపికల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా అప్పుడు కంపల్సరీ కూడా పన్ను పైకి బాగున్నా సరే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయవలసి వస్తుంది. ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది ప్రతి పన్నుకి, ప్రతి వరుసలో ఒక్కొక్క పన్నుకి ఒక్కొక్క విధంగా దాని ట్రీట్మెంట్ లో చిన్న చిన్న మార్పులతో చేయించుకుంటారు. ఈ రోజుల్లో ప్రతిసారి ఇంత ముందులా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే 4 సార్లు తిరగలేకుండా మన క్లినిక్ లో సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్, మన స్పెషాలిటీలో సింగిల్ డే రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ ఒక మేజర్ అడ్వాంటేజ్ గా మనం మన క్లినిక్ నుంచి అందరికీ కూడా మనం ఇప్పుడున్న అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ తో చేయగలం. మీ మెరుగైన చిరునవ్వు కోసం ఎల్లప్పుడూ ఆలోచించి మీ యశోధర మీతో పాటు.